తెలంగాణలో మరో 2 గంటల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, రంగారెడ్డిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని సూచించింది. హైదరాబాద్ లో సాయంత్రం వర్షం పడే అవకాశం ఉంది. గత వారం రోజులుగా సాయంత్రం కాగానే హైదరాబాద్ లో వర్షం పడుతుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్ష సూచనలతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తెలంగాణలో మరో 2 గంటల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, రంగారెడ్డిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని సూచించింది. హైదరాబాద్ లో సాయంత్రం వర్షం పడే అవకాశం ఉంది. గత వారం రోజులుగా సాయంత్రం కాగానే హైదరాబాద్ లో వర్షం పడుతుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్ష సూచనలతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, తెలంగాణ వ్యాప్తంగా కూడా మనకు గత కొద్ది రోజుల నుంచి కంటిన్యూ అవుతున్నటువంటి విభిన్న వాతావరణము ఈ రోజు కూడా అలానే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం విపరీతమైనటువంటి సూర్యోదయం అయినప్పటి నుంచే చాలా వేడి ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు వచ్చేసరికి సాధారణ కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కూడా చాలా చోట్ల కూడా నమోదైంది. ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసరికి వాతావరణం మారుతుంది. భారీగా ఈదురు గాలితో కూడినటువంటి వర్షం గత కొద్ది రోజులుగా పడుతుంది. సో అదే పరిస్థితి, అదే వెదర్ ప్రస్తుతం కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. మరి కాసేపట్లో పలు ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్ సిటీతో పాటు అటు రంగారెడ్డి గాని, సంగారెడ్డి గాని, వికారాబాద్, దాంతోపాటు నారాయణఖేడ్ ఈ జిల్లాలలో కూడా, ఈ ప్రాంతాలలో కూడా మరొకసారి భారీగా ఈదురుగాలతో కూడినటువంటి వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రంతో పాటు ఐఎండీ చెప్పినటువంటి హెచ్చరికలు కూడా కంటిన్యూ అవుతుందని చెప్పవచ్చు. కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు, కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. రోజు ఈవినింగ్ ఏంటంటే సాయంత్రం అయితేనే హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో, చాలా డివిజన్లో కూడా భారీగా వర్షం పడుతుంది, భారీగా ఎదురుగాలు కూడా వస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ మొత్తం కంప్లీట్ గా కూడా జామ్ అయిపోతుంది. హైదరాబాద్ పట్టణ వాసులందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజుల నుంచి చూసుకుంటే కనుక డైలీ ప్రతిరోజు కంపల్సరీ ఏదో ఒక చోట కొన్ని డివిజన్లలో వర్షం పడుతుంది. నిన్న ఉప్పల్ ఏరియాలో భారీగా వర్షం కురిసింది. దీంతో ఐపీఎల్ హైదరాబాద్ సన్ రైజర్స్ పాటు అటు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సినటువంటి ఐపీఎల్ T20 మ్యాచ్ కూడా రద్దయింది. సో అదొక ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు. ఇంకా చాలా చోట్ల అక్కడ ఉప్పల్ గానీ, అటు నాగోల్ గానీ, ఎల్బీనగర్ గానీ, ఇటు వస్తే దిల్సుఖ్ నగర్ గానీ, అటు మలక్పేట, ఇటు కోటి, అటు చాదర్ఘట్, ఇటు అబిడ్స్. సో ఈ ఏరియా అంతా కూడా నిన్న బాగా వర్షపాతం నమోదైంది. దాంతో పాటు అటు కూకట్పల్లి, పంజాగుట్ట, బంజారా హిల్స్ ఏరియా, దాంతో పాటు మాదాపూర్, కొండాపూర్, ఈ మెహదీపట్నం ఈ ఏరియాలన్నా కూడా వర్షపాతం ఎక్కువగా నమోదవుతున్నటువంటి ఏరియాలు. కొన్ని డివిజన్లకు ఒకసారి వర్షం పడితే కొన్ని డివిజన్లకు మరొకసారి వర్షం పడుతుంది. మొత్తానికి భారీగా ఈదురుగాలు వేయడం వల్ల హైదరాబాద్ లోని చాలా చెట్లు కూడా, భారీ వృక్షాలు కూడా కింద పడిపోతున్నాయి. దీంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. వృక్షాలు కింద పడడం వల్ల వృక్షాల కింద, చెట్ల కింద ఉన్నటువంటి కార్లు గానీ, బైకులు గానీ పెద్ద ఎత్తున డ్యామేజ్ అయిపోతుంది. దాంతో పాటు మూసీ పరివాహక ప్రాంతంతో పాటు లోతట్టు డివిజన్ ఉన్నటువంటి కాలనీలు కూడా, కాలనీలోని ఇండ్లకు కూడా వాటర్ వెళ్ళిపోయి ఆ లోతట్టు ప్రాంతాలు కూడా జలమయం అయిపోతాయి. ముఖ్యంగా సాయంత్రం టైంలో, ఎందుకంటే అటు ఆఫీసులకు వెళ్ళిన వారు కానీ, ఐటీ సెక్టార్లకు జాబులు వెళ్ళిన వాళ్ళు రిటర్న్ అవుతుంటారు. ఈవినింగ్ టైంలో సాధారణ ప్రజానికం షాపింగ్ కూడా వెళ్తుంటారు. సో ఈ టైంలో హెవీ మనకు పబ్లిక్ రష్ ఎక్కువగా ఉంటుంది. హెవీగా వెహికల్స్ కూడా ఎక్కువగా మనకు హైదరాబాద్ సిటీ రోడ్ల పైన కూడా ఈవినింగ్ 4-4:30 నుంచి మన నైట్ 9-10 వరకు కూడా కనిపిస్తుంటారు. అంటే పబ్లిక్ ఒకవైపు డ్యూటీలు ముగించుకున్నటువంటి ఉద్యోగస్తులు బయటికి రావడము, దాంతో పాటు పబ్లిక్ షాపింగ్ కోసం బయటికి వెళ్లడము, ఇలాంటి సైమల్టేనియస్ జరుగుతున్న సిచ్యువేషన్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దానికి తోడు వర్షం పడడం వల్ల, రోడ్లపైకి నీరు రావడం వల్ల, డ్రైనేజీలో నుంచి వాటర్ పైకి రావడం వల్ల కూడా దాదాపు 2 నుంచి 3 గంటల పాటు చాలా చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో వర్షంలోనే నగరవాసులు, సిటీ వాసులు తడుస్తున్నారు. బయటికి
అటు వేరే పంపిణీకి రావాలంటే కూడా అత్యవసర పరిస్థితుల్లో రాలేని సిచ్యువేషన్ ఉంది. సో దీంతో జిహెచ్ఎంసీ అధికారులు చాలా అలర్ట్ అయ్యారు. ఎప్పటికప్పుడు డివిజన్ల వారిగా, ఏరియాల వారిగా అక్కడ ఉన్నటువంటి కమిషన్ తో కానీ జిహెచ్ఎంసీ సిబ్బందితో పాటు కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ, దాంతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ సహాయక చర్యలు చేపడుతున్నారు. కానీ పూర్తి స్థాయిలో ఈ పరిస్థితుల నుంచి బయటపడేసాల విధంగా కూడా మనకు కనిపించడం లేదు. అలర్ట్ అయితే జారీ చేస్తున్నారు తప్ప ఈ సిచ్యువేషన్ నుంచి అవాయిడ్ కావడానికి కానీ, ఈ భారీగా కురిసినటువంటి వర్షం వల్ల కానీ, వరద వల్ల కానీ ఈ ట్రాఫిక్ జామ్ నుంచి బయటపడడానికి మాత్రము చాలా రిస్క్ తీసుకుంటే తప్ప బయటకు వస్తున్నారు తప్ప అంత ఈజీగా బయటపడిన పరిస్థితి కొద్ది రోజుల నుంచి మనకు కనిపిస్తుంది. సేమ్ అదే సిచ్యువేషన్ ఈ రోజు రేపు కూడా ఉండే అవకాశం ఉంది. అయితే రాజు పటేల్, వర్షం ఎక్కువగా పడే అవకాశం ఉన్న ఏరియాస్ లో ఉండే ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు? ఈ ముఖ్యంగా జిల్లాలకు వచ్చి చూసుకుంటే హైదరాబాద్ సిటీలో జిహెచ్ఎంసీ అటు డిజాస్టర్ మేనేజ్మెంట్ రెండు సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ చేస్తూ ఎప్పటికప్పుడు ఏరియా వారిగా, డివిజన్ల వారిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ లో ప్రతి 2 చదరపు కిలోమీటర్లకు ఒకటి స్క్రీన్ ఏర్పాటు చేశారు. అక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి అక్కడ ప్రత్యేకమైనటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి మిషన్స్ ఏర్పాటు చేశారు. ఆ మిషన్స్ ఆధారంగా ఆ ఏరియాలో ఈ రోజు ఎంత ఉష్ణోగ్రత నమోదైంది, నార్మల్ టెంపరేచర్ ఎంత ఉంది, హై టెంపరేచర్ ఎంత నమోదైంది, దాంతోపాటు ఆ ఏరియాలో క్లౌడ్ ఏ విధంగా ఉంది, అంటే మేఘాలు ఏ విధంగా ఉన్నాయి, మేఘావృతమై ఏమైనా వర్షాలు పడే అవకాశం ఉందా, ఆ సిచ్యువేషన్ కూడా అక్కడ కనిపిస్తుంది. అంటే ప్రతి 2 చదరపు కిలోమీటర్లకు ఒకటి మిషన్ ఏర్పాటు చేశారు, ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేశారు. ఆ ఎక్విప్మెంట్ ద్వారా ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలను జిహెచ్ఎంసీ అధికారులు ఇటు ఈమెయిల్స్ కానీ, వాట్సాప్స్ కానీ, ఫేస్బుక్ కానీ, మిగతా ఏదైతే సోషల్ మీడియా ఉంటుందో దాంతో పాటు హైదరాబాద్ సిటీలో ఎఫ్ఎం యొక్క ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది. చాలా ఎఫ్ఎం స్టేషన్స్ హైదరాబాద్ లో ఉన్నాయి, ప్రైవేట్ సంబంధించినటువంటి ఎఫ్ఎం స్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఎఫ్ఎం సంబంధించినటువంటిది ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకసారి ఎఫ్ఎం కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి వాళ్ళు ఎవ్రీ 5 minutes 10 minutes ఒకసారి కూడా ఎఫ్ఎం లో ఉన్నటువంటి ఎవరైతే మన రేడియో జాకీలు ఉంటారో వాటి ద్వారా కూడా అలర్ట్ జారీ చేస్తుంటారు. చాలా మంది ఇప్పుడు కార్లో వెళ్తున్న వాళ్ళు కానీ, బైక్ల మీద వెళ్తున్నా కానీ ఎఫ్ఎం చాలా ఎక్కువగా వింటారు. సో ఎవ్రీ 5 minutes 10 minutes కి పలానా ఏరియాలో మీరు అబిట్స్ వైపు వెళ్లే వాళ్ళు అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, వర్షం పడ్డదని, కోటి వైపు వెళ్లే వాళ్ళకి కానీ, అటు సికింద్రాబాద్ వైపు వెళ్లే వాళ్ళు కానీ, అమీర్పేట్ వైపు వెళ్లే వాళ్ళు కానీ ట్రాఫిక్ జామ్ అయింది, వర్షం పడుతుంది, మీరు డైవర్ట్ చేసుకుని వేరే రూట్లు వెళ్ళానని ఇట్లా రకరకాల సోషల్ మీడియా ఉపయోగించుకొని కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంటారు. ఇంకా జిల్లాలకు వచ్చేసైతే పోలీసు, రెవెన్యూ, జిల్లా కలెక్టరేట్ లో ఒక సెల్ ఏర్పాటు చేశారు. ఈ సెల్ ద్వారా జిల్లా కలెక్టర్ లో కూడా ఒక ఎల్సీడీ మానిటరింగ్ ఏర్పాటు చేశారు. ఎల్సీడీ మానిటరింగ్ లో ఈ రోజు వెదర్ అప్డేట్ కంప్లీట్ గా కనిపిస్తుంటుంది. అక్కడ ఉష్ణోగ్రత ఏ విధంగా ఉంది, వర్షం ఏ విధంగా నమోదవుతుంది, ఏ ప్రాంతాల్లో పడుతుందని ఆ జిల్లా నుంచి కోఆర్డినేషన్ చేసుకుంటూ మండలంలో ఉన్న ఎంపీడీ ఆఫీసులకు కానీ, మండల పోలీస్ స్టేషన్లకు, ఇటు రెవెన్యూ ఆఫీసులకు వీరికి సమాచారం ఇచ్చి ఆ విలేజ్లలో కూడా ఇట్లా సంక్షిప్త సమాచారం ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, పేపర్ ప్రకటనల ద్వారా కానీ అలాట్మెంట్ చేస్తున్నట్టు పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. మొత్తానికి ఒక కోఆర్డినేషన్ టీం ఏర్పాటు చేస్తారు. కోఆర్డినేషన్ టీం ద్వారా ఇటు జిల్లాలో ప్రజలకు అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇంకా ఎక్కువగా వర్షపాతం నమోదే అవకాశం ఉందంటే ఇప్పుడు అగ్రికల్చర్ సీజన్ కి సంబంధించింది కాబట్టి వ్యవసాయ శాఖ కూడా జిల్లాల మండలాల్లో ఉన్నటువంటి వ్యవసాయ అధికారుల ద్వారా, ఏఓల ద్వారా, ఏఈఓల ద్వారా కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి శాఖ అధికారుల ద్వారా రైతులకు సమాచారం అందిస్తున్నారు. మరొక 2-3 రోజుల వర్షం ఇంకా ఎక్కువగా నమోదవుతుంది కాబట్టి మీరు త్వరగా ధాన్యాన్ని అమ్మేసుకోండి, ధాన్యం ఆరబెట్టుకోండి. వర్షం పడే సూచన ఉన్నప్పుడు ధాన్యాన్ని ఆరబెట్టినటువంటి ధాన్యం మళ్ళీ కుప్పలుగా చేసి టార్పాలిన్ కవర్స్ కప్పుకోండి అని చెప్తుంటా అంటారు. ఇక మున్సిపాలిటీ సంబంధించింది అయితే ఆల్రెడీ కూలే దశకున్న ఇండ్లు కానీ, మిగతాటువంటి శిథిలమైనటువంటి బిల్డింగ్స్ ఉంటే కూడా వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాజు పటేల్, నిన్న మనం చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అదే విధంగా ఇంకా ఎన్ని రోజులు ఈ వర్షం పడే అవకాశం ఉంది? మరి దానికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మరొక 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. వెదర్ మన హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఎందుకంటే అటు మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి, అటు విదర్భ నుంచి, ఇటు కేరళ వరకు మనకు ఇప్పుడు ద్రోణి ప్రభావం కొనసాగుతుంది. దాంతో పాటు కిములో నింబస్ ఎఫెక్ట్ కూడా ఉంది. అంటే ఈ రెండింటి ప్రభావం తెలంగాణ మీద ఎక్కువ కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ఈవినింగ్ టైంలో ఎక్కువ కనిపిస్తుంది.
మార్నింగ్ వర్షం అసలు పడట్లేదు. మార్నింగ్ చూస్తే కనుక మార్నింగ్ వెదర్ ని కనుక చూస్తే ఈ రోజు వర్షం పడదు కాబట్టి మన ఈవినింగ్ హాయిగా హైదరాబాద్ సిటీలో తిరగవచ్చు, డ్యూటీ చేసుకొని ఈవినింగ్ హాయిగా ఇంటికి వెళ్ళవచ్చు, షాపింగ్ కూడా చేసుకుంటే ఈవినింగ్ వెళ్ళి చేసుకోవచ్చు అనేటువంటి పరిస్థితి మార్నింగ్ టైం చూస్తే అనిపిస్తుంది. కానీ ఈవినింగ్ వచ్చేసరికి కంప్లీట్ అది డిఫరెంట్ అయిపోతుంది. సో దీంతో జిహెచ్ఎంసీ అధికారులు చాలా అలర్ట్ గా ఉంటున్నారు, అప్రమత్తం అవుతున్నారు. జిహెచ్ఎంసీ కమిషనర్ నుంచి కింది స్థాయి, జోనల్ స్థాయి, ఏరియా స్థాయి వరకు అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్లస్ జిహెచ్ఎంసీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు కూడా చాలా క్రియాశీలకంగా ఉంటారు. దాంతోపాటు ట్రాన్స్కోకు సంబంధించినటువంటి అధికారులు, దాంతోపాటు ఫైర్ కి సంబంధించినటువంటి అధికారులు వీళ్ళందరూ కోఆర్డినేషన్ చేసుకుంటూ సోషల్ మీడియాను ఎక్కువగా బేస్ చేసుకొని స్థానిక ప్రజలకు, నగరవాసులకు సమాచారం అందిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.